నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎందరో సిద్ధపురుషులు, మహాయోగులు, అవధూతలు, సత్పురుషులు, పరమ సాధుజనులు, మహనీయులు జన్మించిన కర్మభూమి, ధర్మభూమి, ఆర్షభూమి మన భారతదేశం. ఈ భూమిపైన సకల దేవతలకు అత్యంత ప్రియమైన పునీత ప్రదేశం మన దేశం. అందుకే ఈ దివ్య ధాత్రిపై ఎందరో కారణజన్ములు అవతరించారు. ఆ పరంపరలోని సాధు స్వరూపుడు, మహత్తర గుణాన్వితుడు సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి. మంత్రాలయ యతీంద్రులుగా బృందావనంలో కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. తుంగభద్రా నదీ తీర్థస్థ మంత్రాలయ రాఘవేంద్రుల వారి మఠం ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ పట్టణంలో శ్రీ రాఘవేంద్రుల దివ్య సన్నిధి అలరారుతోంది. ఈ దివ్యస్థలి విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. మాతా పితృసమో దేవో నాస్తి నాస్తి జగత్రయే తయోః సేవాదధిక పుణ్యవ్రతం నాస్తి శృణు ప్రియే. భక్తులకు కొలిచిన వారి పాలిట ప్రత్యక్ష కల్పవృక్షం, ముంగిట నిలిచిన కామధేనువు శ్రీ రాఘవేంద్ర స్వామి. సదాచార అవలంబనమే మోక్షపథ సోపానమంటూ జాతిని ఆధ్యాత్మిక జగత్తు వైపు జాగృతం చేసిన ధన్యజీవి రాఘవేంద్ర స్వామి. అలాంటి స్వామివారి సన్నిధి మహబూబ్ నగర్లోని పరిమళగిరిలో సుప్రసిద్ధ ఆధ్యాత్మిక దివ్యధామంగా అలరారుతోంది. ప్రధాన రహదారి చెంతని మఠ స్వాగత ద్వారం నెలకొని ఉంటుంది. ఈ ద్వారంపై గౌరీ శంకరులు, ఆంజనేయ స్వామి, గురురాజు రాఘవేంద్ర స్వామివార్ల మూర్తులు వెలసిల్లి ఉంటాయి. సువిశాలమైన సమున్నతమైన కట్టడంగా రాఘవేంద్ర స్వామివారి దివ్య మఠం గోచరమవుతుంది. ఎంతో కళాత్మకమైన నగిశీలతో ఆధ్యాత్మిక భావం ప్రస్ఫుటమయ్యే రీతిలో ఈ మఠ సముదాయం భక్తులను ఆకట్టుకుంటుంది. మంత్రాలయం శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామివారి మఠం ఆధ్వర్యంలో ఈ మఠ సముదాయం నిర్మితమయ్యింది. వారి ఆధ్వర్యంలోని ఈ మఠం కొనసాగుతూ రాఘవేంద్ర స్వామివారి భక్తుల పాలిట మంత్రాలయ సన్నిధిగా అలరారుతోంది. రంగరంగ వైభవం రాఘవేంద్ర చరితం, రంగరంగ వైభవం రాఘవేంద్ర చరితం, రసభరితం మధురం మహిమాన్వితం. శ్రీ రాఘవేంద్ర స్వామి భక్త ప్రహ్లాద అవతారంగా పౌరాణికులు పేర్కొంటారు. అందుకే స్వామిని ప్రహ్లాద రాయలుగా, గురురాజ ప్రహ్లాద స్వామిగా భక్తులు సేవించుకుంటారు. ద్వైత మతోద్ధారకునిగా రాఘవేంద్రులు మంత్రాలయాన్ని అగణిత మహిమాలయంగా తీర్చిదిద్దారు. ఆ సంవిధానంలోనే మహబూబ్ నగర్లోని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం మహత్తర మహిమాన్వితంగా వినుతికెక్కింది. ఓం క్షమా సురేంద్రాయ నమః అంటూ భక్తులు రాఘవేంద్ర స్వామి వారిని ప్రార్థిస్తారు. సార్థక నామధేయులుగా మూర్తీభవించిన క్షమ, దయ గుణాల స్వరూపుడు రాఘవేంద్ర స్వామి. మూలస్థాన మందిరంలో రాఘవేంద్ర స్వామి వారి నెలవు భక్తులను తన్మయానంద భరితుల్ని చేస్తుంది. బృందావనంగా ఈ సన్నిధిని వ్యవహరిస్తారు. ఈ బృందావనం సర్వాలంకార శోభితంగా విశేషమైన ఆధ్యాత్మిక దివ్య ప్రభల్ని వెదజల్లుతుంటుంది. రజత కవచయుక్తంగా బృందావన సముదాయం అలరారుతుంది. సుగంధ లేపనాలతో, పుష్పమాలికలతో భాసిల్లుతుంటుంది బృందావనం. వేదవ్యాస సాల గ్రామాలు, దశావతారాల రూపాలు తాపితం చేసిన రజత మాలిక, మూలరామ జయరామ, దిగ్విజయరామ స్వరూపాలు ఉంటాయి. బృందావనం శీర్షభాగంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు, దిగువన శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామివారి మూర్తులు గోచరమవుతాయి.
బృందావనం అధోభాగంలో పళ్లరంలో మంత్రాక్షతలతో అలంకృతమైన రాఘవేంద్రస్వామి సద్గురువుల దివ్య పాదుకలు ఉంటాయి. మఠాన్ని, బృందావనాన్ని దర్శించుకున్న భక్తులకు స్వామి దివ్య ప్రసాదంగా ఈ పరమ పునీత మంత్రాక్షతల్ని అనుగ్రహిస్తారు. బృందావనాన్ని దర్శించుకున్న భక్తులు స్వామివారికి వినమ్రంగా మహామంగళ నీరాజనాన్ని స్వయంగా సమర్పిస్తారు. బృందావన సింహద్వారంపై శ్రీ గురురాజ విజయతే అనే నామఫలకం ఉంటుంది. శ్రీ రాఘవేంద్ర యతీంద్రులు గురు పరంపరలో మహామహిమాన్వితులు. దైవానుగ్రహంతో దివ్య వరప్రసాదంగా భువిపై అవతరించిన కార్యకారణ జన్ములు. అలాంటి మహనీయుల మూలమంత్రం, జపయోగ సాధన నిక్షిప్తం చేసిన ఈ బృందావన దర్శనం భక్తులకు ఎనలేని ఉత్తమ ఫలితాలను చేకూరుస్తుంది. శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారి భక్తులైన తిమ్మన భట్టు, గోపికాంబ దంపతులకు వరప్రసాదంగా క్రీస్తు శకం 1595 శ్రీ మన్మథనామ సంవత్సర పాల్గుణ శుద్ధ సప్తమి గురువారం నాడు తమిళనాడు కాంచీపుర సమీపంలోని భువనగిరిలో శ్రీ రాఘవేంద్రులు అవతరించారు. రాఘవేంద్ర స్వామివారి అసలు పేరు, పూర్వాశ్రమ నామం వెంకట భట్టు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు బాల వెంకట భట్టు చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక పరిమళాల్ని వెదజల్లుతూ తన మూర్తిమత్వాన్ని ప్రదర్శించారు. వెంకట భట్టుగా అవతరించిన శ్రీ రాఘవేంద్ర స్వామి చిన్నతనం నుంచే అపార ప్రజ్ఞా పాటవాల్ని ప్రదర్శించారు. వేద విద్యలోనే కాకుండా వైణిక వాదనంలో కూడా విశేష ప్రావీణ్యాన్ని కనబరిచేవారు. ద్వైతమత ప్రవర్తకుడైన మధ్వాచార్యుల వారి భాష్యంపై, జయతీర్థులు, వ్యాసరాయల వారు రచించిన భాష్యాలపై పరిమళ వ్యాఖ్య పేరిట వెంకట భట్టు వ్యాఖ్యాన గ్రంథాల్ని రచించారు. కుంభకోణంలోని ద్వైతమత పీఠాధిపతి సుధీంద్ర తీర్థులు వెంకట భట్టు దివ్య లక్షణాల్ని గుర్తించారు. ఆయన మహాపురుష సాముద్రికాన్ని వీక్షించి వెంకట భట్టును కారణ జన్ముడిగా, అవతార స్వరూపునిగా గుర్తించారు. తన తదనంతరం పీఠాధిపత్యాన్ని వహించడానికి వెంకట భట్టే వారసుడని నిర్ణయించారు. వెంకట భట్టు ప్రహ్లాదుని అంశతో జన్మించినట్టుగా దివ్య దృష్టి ద్వారా సుధీంద్రులు తెలుసుకున్నారని ఐతిహ్యం. ఇక 1624 సంవత్సరంలో రుధిరోద్గారి నామ సంవత్సరం పాల్గొన శుద్ధ విధియనాడు శ్రీ రాఘవేంద్ర స్వామి నామకరణంతో వెంకట భట్టు మధ్వ పీఠాధిపత్యాన్ని అధిష్ఠించారు. అలనాటి నుంచి ఆధ్యాత్మిక దివ్యకాంతుల్ని తన సందేశాల ద్వారా ఎల్లెడలా ప్రసరింపచేశారు శ్రీ రాఘవేంద్ర స్వామి. గురు రాఘవేంద్రులు తన ఉద్బోధలతో మానవాళికి మార్గనిర్దేశనాన్ని చేసి భక్తుల్ని ముక్తిపథం వైపు నడిపించారు. నీతి తప్పి సంచరించడం భగవంతునికి కోపకారకమవుతుందని సూచించారు. అయాచితంగా, శ్రమ లేకుండా సంపాదించే ధనం సర్వ వినాశనానికి హేతువవుతుందని ప్రవచించారు. భగవానుడితో మన హృదయాన్ని అనుసంధానించుకోవడం ఇహపర సౌఖ్యకారకమని స్వామి సెలవిచ్చారు. అజ్ఞానాంధకారం నుంచి మనుషులు బయటపడాలంటే అందుకు భగవత్ ప్రేరణ కావాలని, సదాచార ప్రవర్తన వల్ల భగవదనుగ్రహాన్ని పొందవచ్చని రాఘవేంద్ర యతీంద్రులు సందేశమిచ్చారు. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర, నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర, ఓం నమో భగవతే రాఘవేంద్రాయ, ఓం నమో భగవతే రాఘవేంద్ర. అమృతోపమాన సందేశాలతో భక్తజనుల్ని చీకటి నుంచి వెలుగు మార్గం వైపు నడిపించారు సద్గురువు రాఘవేంద్ర స్వామి. శ్రీమాన్ మూలరామో విజయతే అంటూ శ్రీరామనామ మూలజయ మంత్రాన్ని తన భక్తులకు స్వామి అనుగ్రహించారు. మహబూబ్ నగర్లోని ఈ మఠ సన్నిధానం మరో మంత్రాలయంగా ప్రసిద్ధిగాంచింది. నిత్యోత్సవాల నుంచి సంవత్సరోత్సవాల వరకు శ్రీ రాఘవేంద్రుని ఆరాధనోత్సవ పరంపర భక్తి శ్రద్ధలతో ఇక్కడ కొనసాగుతాయి. మహబూబ్ నగర్ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిర్మాల్యం తొలగింపు, స్వామి సుప్రభాత పఠనంతో నిత్యారాధన కార్యక్రమాలు ఆరంభమవుతాయి. ఉదయం 8:30 పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఉదయం 10:30 బృందావనానికి తులసి అర్చనను, 11:30 హస్తోదకాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 7:30 మంగళ నీరాజనాన్ని యతీంద్రుల వారికి సమర్పిస్తారు. ఈ మఠ సముదాయంలోనే శ్రీ సుసమీంద్ర సభా మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ఈ మందిరంలో రాఘవేంద్ర స్వామి వారి జీవన సంవిధానానికి సంబంధించిన పలు చిత్తరువులు భక్తజనాకర్షణీయంగా ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో గోడలపై ప్రత్యేక శిలాఫలకాలపై శ్రీ రాఘవేంద్ర స్వామి స్తుతులు, శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర మాలిక లిఖితమై ఉంటాయి.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల్ని ఈ మఠంలో నిర్వహిస్తారు. రంగరంగ వైభవం రాఘవేంద్ర చరితం రంగరంగ వైభవం రాఘవేంద్ర చరితం. నేను క్రీస్తు శకం 1671వ సంవత్సరం శ్రావణమాసం కృష్ణపక్ష విదియ గురువారం నుంచి బృందావనం ప్రవేశం చేయబోతున్నాను. యుగధర్మానుసారం నేను భౌతికంగా గోచరం కాకపోయినా కొన్ని శతాబ్దాల పాటు అగోచరంగా అశరీరంగా బృందావనంలో ఉంటాను. నిజమైన భక్తులందరికీ నా ఉనికిని తెలియచేస్తాను. భక్తులను ఎల్లవేళలా రక్షిస్తుంటాను అని రాఘవేంద్ర స్వామివారు తన భక్తులందరికీ దివ్యవాణిని వినిపించారని చెబుతారు. మంత్రాలయ క్షేత్రంలో వలె ఈ మహబూబ్ నగర్ రాఘవేంద్ర స్వామివారి మఠంలో కూడా శ్రావణ శుద్ధ చతుర్దశి నుంచి బహుళ పంచమి వరకు సప్తరాత్రోత్సవాల పేరిట ఆరాధనోత్సవాలని నిర్వహిస్తారు. చివరి రోజున సర్వసమర్పణోత్సవం కొనసాగుతుంది. ప్రతి గురువారం ఈ మఠాన్ని అనేక మంది భక్తులు సందర్శిస్తారు. ప్రతి గురువారం గురురాయ యతీంద్రుల వారికి విశేష పూజలు కొనసాగుతాయి. ప్రతి గురువారం రథోత్సవాన్ని మఠం చుట్టూ సేవగా నిర్వహిస్తారు. తులసీ అర్చన, శ్రీగంధార్చన, అక్షతార్చనలు గురువార ఆరాధనలో ముఖ్య సంప్రదాయ ప్రక్రియలుగా కొనసాగుతుంటాయి. మానవత్వమే అసలైన మతధర్మమని సద్గురు గురురాయ శ్రీ రాఘవేంద్ర స్వామి సందేశమిచ్చారు. ఆధ్యాత్మిక భావజాలం మనుష్యులు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుందని మార్గనిర్దేశనం చేశారు. సాత్విక జీవనమే సర్వశ్రేయోదాయకమని పేర్కొన్నారు. రాఘవేంద్ర స్వామి చూపిన బాట మనందరికీ వెలుగు బావుట. స్వామి కృపను సదా ఆకాంక్షిద్దాం.